నవ తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలైంది. వార్షికోత్సవం 9వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. నవ తెలంగాణ మరింత అభివృద్ధి అయి ప్రజలకి, అలాగే సామాన్య ప్రజలకి చేదోడు వాదోడుగా సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వారికి చైతన్యం కల్పించడానికి కృషి చేయాలని, దానిలో ఇంకా మెరుగు అవుతుందని, తన పాత్రను నిర్వహిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈరోజు మీడియాలో వస్తున్న మార్పుల్ని వీటన్నిటిని చూస్తే ఈ సమాజాన్ని యథాతథంగా ఉంచేదానికో, ఈ సమాజంలో ఉండే వాస్తవాల్ని, తప్పుల్ని, ఇటువంటి వాటినన్నింటినీ, ముఖ్యంగా పాలక వర్గాలు చేసే అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, ఇటువంటి వాటిని కప్పిపెట్టే పద్ధతికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. లేదా ప్రత్యర్థులు విప్పి అనుయాయులు కప్పి ఆ రకంగా వ్యవహరించే పద్ధతిలో ఈరోజు మీడియా వ్యవహరిస్తుంది. ధైర్యంగా ఎక్కడ ఏ లోపం ఉన్నా దాన్ని బట్టబయలు చేసి నిస్సంకోచంగా, నిర్భయంగా బట్టబయలు చేసే పత్రికగా నవ తెలంగాణ ఉంది. అటువంటి పాత్రని నిర్వహిస్తుంది. అలాగే సాధారణమైన మీడియా పాలక వర్గాల్లోని అంతర్గత విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రజల సమస్యలకి మాత్రం చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందులోనూ మరీ బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, కార్మికులు, కౌలు రైతులు ఇటువంటి వారి సమస్యలకి అత్యంత తక్కువ ప్రాధాన్యత. ఏదో మరింత ప్రళయమో విలయమో వస్తే తప్ప, లేకపోతే ఈ ప్రజలందరూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనపడరు. వారికి వీరున్నట్టు కూడా స్పృహ ఉన్నట్టుగా ఉండదు. అటువంటి వారి గురించి చెప్పే పత్రిక నవ తెలంగాణ. అటువంటి పత్రిక అందరం చదవడమే కాదు, దానికి అందరం సహకరించి దాన్ని పోషించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను. ఆ రకంగా అది ఇంకా మరింత వర్ధిల్లాలని, మరింత బాగా అభివృద్ధి కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇన్ని కష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, చాలా ఆర్థిక ఒడిదుడుకుల్లోనూ ఆ పత్రిక నడుస్తూ ఉంది. అటువంటి పత్రిక నడవడానికి ప్రధానమైన కారణం దానిలో పనిచేస్తున్న సిబ్బంది, దాని యాజమాన్యం, దాన్ని సహకరిస్తున్న చందాదారులు, దానికి ఆర్థికంగా తోడ్పడుతున్న అనేక మంది ఇతర శ్రేయోభిలాషులు, వ్యాపార ప్రకటనలు ఇస్తున్నవారు, ఇటువంటి వారందరూ ఎంతోమంది ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. పత్రిక మరింత అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.